ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। जय गुरुदेव। మనము శ్రీకృష్ణ భగవంతుడు మనం మరి అర్జునుడు వాళ్ళ ఒక ఆశీర్వాదముని ఇంకా మనము భగవద్గీత ఉపన్యాసాలు చూస్తున్నాము. వెనుకల మనము భగవద్గీత ఉపన్యాసాల్లోన ఆత్ముడు శరీరాలు అనే టాపిక్ మనము చూస్తుంటాము. జీవాత్ముడు పరమాత్ముడు వీళ్ళిద్దరూ ఒకటేనా వేరేనా అనేది మనం చూసుకొని వస్తుంది. ఇప్పుడు మనకేమైతుంది, ఈ శరీరం లోపల నేను అనుకుంటే మనకి నేరో మైండ్. అవును, ఇంకా నేనంటే ఇంతే లిమిటేషన్. నేనంటే ఎవరు? ఇంతే. ఈ శరీరంలో ఇక్కడ ఇంకా ఇక్కడ వరకు మిర్రర్ ఎదురుగా నిల్చుకుంటే ఉంటాను కదా, పాదాలను ఇంకా పెట్టేతాలే వరకు ఇంతే నేను. ఆ ఫుట్బాల్ యోచన చేస్తే దానికి ఏమైనా మాట్లాడక వస్తే నేనంటే ఈ ఫుట్బాల్ లోపల ఉన్నాను, నేను ఇక్కడున్నాను, అక్కడ లేదు. ఎవరైనా తొంతే నేను అక్కడికి పోతాను అంటే అనుకుంటుంది కదా, అలాగైపోతుంది మన లెక్కాచారం. ఇప్పుడు మనం యోచన చేసి అంటే అవుట్ లోపల గాలి ఎక్కడికి వచ్చింది, అవుట్ నుండే గాలినే లోపలికి నింపాను. ఇప్పుడు ఆ ఫుట్బాల్ లేకుండా చెండు లోపల గాలి, పైన అవతల గాలి, ముందర వెనకల కింద పైన అంత గాలే. దాని ఇంకా గాలి లేకుండా ఏముంది? ఏమీ లేదు. మరి ఈ గాలి అక్కడికి పోవాలనా? నేను ఇక్కడున్నాను అమెరికాలోనే, పోవాలంటే నేను అమెరికాకు పోవాలా? అమెరికాలో ఉన్నాను, ఇక్కడ లేదు, అక్కడి ఇంకా ఇక్కడికి రావాలా? ఇది మనం దేహం నేను అనుకుంటే మనకి రిస్ట్రిక్షన్ అయిపోతుంది. సో ఐఎమ్ నాట్ దిస్ బాడీ, మైండ్ అండ్ ఇంటలెక్ట్. దెన్ హూ యామ్ ఐ? ఐఎమ్ సర్వవ్యాపి, కృష్ణం కల్విదం బ్రహ్మ, బ్రహ్మమయం జగత్. గాలి ఎక్కట్లేదు చెప్పండి, ఆకాశం ఎక్కట్లేదు. మనం ఇలాగ యోచన చేయాలి. అప్పుడేమైతుంది, అన్ని తొట్లు నేనే ఉండేది, అందరూ నేనే. ఇప్పుడైతే ఏమైతుంది, ఈ శరీరం నేను ఉంటే నేను వేరే, వాడు వేరే, వీళ్ళు వేరే. ఈ ఒక నారో మైండ్ లిమిటేషన్ అయిపోతుంది. బట్ ఎప్పుడు నేను ఎవ్రీబడీ ఈజ్ ఐ యామ్ అంటే అందరూ నేనే అంటే ఆ గోల్డ్ని ఇంకా చేసిండే అన్ని ఆర్నమెంట్స్ కూడా గోల్డే అంటే మనకు గుర్తయిపోతుంది కదా. సో దీన్ని మనం చూసాము. సో అక్కడికి మరి ఈ నా నిజమైన స్వరూపం శరీరం కాదు ఉంటారు. ఈ 19 ముఖాలు ఏముందో అది నేను కాదు ఉంటారు. మరి నేను ఎవరు? నేనేం దైమ పిశాచినా కాదు, ఆత్మస్వరూపుడు ఉంటారు. ఆ ఆత్మస్వరూపుని ఎట్లా చూడాలా, ఏమిటి ఇంకా చూడాలా, ఎట్లా నేను కనుక్కోవాలా అనే ప్రశ్న వస్తుంది. మరి మనము ప్రపంచంలో అంటే నాకింత ఆవుతుండే వస్తువుల్ని నేను కనుక్కోవలసింటే నాకి కర్మేంద్రియాలు ఇన్స్ట్రుమెంట్స్, జ్ఞానేంద్రియాలు, ఇక్కడ మనసు, బుద్ధి, చిత్త, అహంకారము, ప్రాణాలు ఇన్నుంది. నేను అవతలు కనుక్కుంటాను. ఎట్లా కనుక్కుంటాను? ప్రత్యక్ష ప్రమాణం. ఇంకా ఇప్పుడు మీరు అక్కడున్నారు, నేను ఇక్కడున్నాను, నా వాయిస్ మీరు వింటారు, మీ వాయిస్ నేను వింటాను. ఇది ప్రత్యక్ష ప్రమాణం. రెండోది అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే ఏమి? కొండపై నేను చూస్తాను, ఇక్కడ ఇంకా అక్కడ పొగపోతా ఉంది, స్మోక్. అప్పుడు నేనేం చెప్తాను, ఓహ్ ఫైర్ ఉంది అక్కడ. ఎలా అంటే పొగ దావాల్సింటే ఫైర్ ఉండల్లా. నేను ఎప్పుడో ఫైర్ చూసినప్పుడు అక్కడ పొగ వస్తుంది, ఆ స్మోక్ ఉండేదాన్ని ఇంకా అక్కడ స్మోక్ అంట. బట్ అది ఇన్ఫరెన్స్, అది అనుమానం. ఇంకా నేను ఊహే చేసి ఉంటాను. అక్కడికి పోయి చూసానంటే ఇట్స్ నాట్ ఎ స్మోక్, ఇట్ ఈస్ ఎ ఫాగ్. ఇంకొకటి శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే ఏమి? ఇప్పుడు పెద్దోళ్ళు వాళ్ళ తాత వాళ్ళ తల్లిదండ్రులను చూసింటారు, వాళ్ళు మనకు చెప్తారు,
అది శబ్ద ప్రమాణము. ఎలా నేను వాళ్ళు చూడలే, పోని నేను పుట్టిండేది శబ్ద ప్రమాణము. నువ్వెట్లు పుడుతివి, ఏం కదా, నార్మల్ డెలివరీ అని అన్నీ చెప్తారు వాళ్ళు. మన ఊరికే వినుకోవల్ల. ఒట్లో ఇది శబ్ద ప్రమాణము. మనకి ప్రపంచంలో ఈ 3 ప్రమాణాలను ఇంకా వస్తువులు మనకి జ్ఞానమైతుంది. మరి ఈ పరమాత్మని ఈ మూడిట్లోన యావిట్లో తెలుసుకోవచ్చు? ప్రత్యక్షం ఇంకా అయ్యలే, అనుమానం ఇంకా అయ్యలే, శబ్దం ఇంకా అయితుంది. ఎట్లా శబ్దం ఇంకా? ఇప్పుడు మనకు శబ్దమే చెప్పల్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వింటా ఉన్నాము ఆత్మను విచారము, భగవద్గీత శబ్దము, వేదాలు శబ్దము, పురాణాలు శబ్దము, అన్ని శబ్దాలను ఇంకా మనకు చెప్తుంది. బట్ ఈ శబ్దము మనకి చేయి పెట్టి చూడు ఇదే పరమాత్ముడు ఉంటే ఏం చేయి చూపించేలా, మరి ఎట్లా చూపిస్తుంది? అట్లా చూపించే నెసరీను లేదు. అక్కడ పాము పగ్గంలో నాకు కన్ఫ్యూషన్ అయినప్పుడు దా ఇక్కడ అంట చెప్పి నన్ను చేయి పెట్టుకొని వచ్చి టార్చ్ చేసి చూపిస్తారు అక్కడ. అయితే ఈ ఆత్మని ఎవరైనా గురువు కానీ లేకుంటే శాస్త్రం కానీ అట్లా చూపించకైతుందా? అయ్యలేదు. నాలా వాడికి శరీరం లేదు, కర్మేంద్రియం లేదు, జ్ఞానేంద్రియాలు లేదు, అంతఃకరణం లేదు, ప్రాణాలు లేదు, ఏమేమీ లేదు, వాడి కండ్లు కనపడచలేదు. సో దాన్ని ఇంకా మరి వాడిని ఎట్లా మీరు తెలుసుకుంటారు? బట్ శాస్త్రం చెప్తుంది. శాస్త్రం చెప్పేదాన్ని ఇంకా దాన్ని అంత్య ప్రమాణము అంటారు. అంత్య అంటే ఎండ్, అదే కొన ప్రమాణము అంటారు. ఎట్లా? వేదాంత, వేదాలు కొన భాగమే వేదాంత. అంటే మనం ఇక్కడ ఆ పరమాత్మని తెలుసుకుంటే ప్రపంచంలో మరి ఇంకేమీ తెలుసుకునే నెసరీ ఉండలే. యావది ఒకటిని మనం తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లయితుంది. యావది ఒకటి మనకి చిక్కితే అన్నీ చిక్కినట్లయితుంది. యావ ఆనందము మనకు దక్కితే ప్రపంచంలో ఉండే అన్ని సుఖాలు నాకే చిక్కినట్లయితుంది. సో దీన్ని మనము సర్వజ్ఞానచ్చ అంతిడిచి మన వ్యవహారంలో సర్వజ్ఞ అయ్యే ఛాన్సెస్ లే. సంగీతం తీసుకోండి, ఎంత ఉంటుంది, కొండలంత ఉంది. సముద్రం ఉన్నట్లు అది మనకు సముద్రంలో ఎంత అవుతుంది, అట్లయిపోతుంది. బట్ ఈ నాలెడ్జ్ అట్లా కాదు. దానికోసము ఇది మరి ఎట్లా తెలుసుకోవాలా? పాము పగ్గుము నాకు ఆబ్జెక్ట్స్, బట్ ఈ పరమాత్మ నేనే సబ్జెక్ట్. వాడిని తెలుసుకునేది ఏం కష్టం ఉంది? ఈజీ, బట్ అంతే కష్టము. యాల్ కష్టము? ఇప్పుడు మనం పై మిర్రర్ ముందర నిల్చుకుంటాను, నా ముఖం కమ్మడిస్తుంది అన్లెస్ మిర్రర్ క్లీన్గా ఉండాల. అలాగేనే నేను ఎనుకలతో ఉన్నాను, నాకు ముందరకు కొట్టుకోవాల్సింటే నా మిర్రర్ క్లీన్ కావాలా. యావది నా మిర్రర్ లోపంతో మైండ్, అంతఃకరణము, మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు ప్యూర్ కావాలా. ఎలా? దిస్ ఆత్మస్వరూపుడు ప్యూర్గా ఉంటాడు అంటే వాడు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు. దానికోసము నా మిర్రర్ క్లీన్ చేసుకుంటే చాలు, మరి ఇంకేమీ చేసే పనిలే. నేను లేదా ఆ మిర్రర్ ముందర నిల్చుకోవడాను, మరి ఎలా కనపడించేది? మిర్రర్ కొಳకైంది, గలీజ్ అయింది, డస్ట్ అయింది, వీ హ్యావ్ టు జస్ట్ క్లీన్ ఇట్ అంతే. అలాగే నా అంతఃకరణని శుద్ధం చేసుకోవాలా. ఎలా చేసుకోవాలా? కర్మయోగ, జపము అన్నీ ఉంది, మనం అవన్నీ చూసాం, సాధనలు ఉంటూ చేస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలా? నాది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ విడిస్తే ఆత్మగా ఉంటాను. ఇప్పుడు నాకు నిద్ర వస్తే మనసు విడిచి ఆత్మగా ఉంటాను, అక్కడ ఆత్మ అయిపోతాం. దేవుడు ఇచ్చిండేది గిఫ్ట్, ఫ్రీ శాంపుల్. అలాగేనే నేను ఇక్కడ సాధన చేస్తా, నా మనసు విడిచి అంటే నేను ఆత్మనుగా ఉంటాను, అంతే కావాల్సింది. సో అది ఇంపార్టెంట్. సో మనం చేసే సాధనలంతా పరమాత్మను పిలుచుకొని వచ్చి ప్రతిష్ఠ చేసే కాదు. దేవస్థానంలో దేవుని తెచ్చి ప్రతిష్టాపన చేస్తారు, అట్లు కాదు. ఆల్రెడీ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్. ఈ శరీరము వచ్చేది పోయేది అవుతా ఉంది, అది ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. మీ లోపనానో అదే, నా లోపనానో అదే, ప్రతి ఒక్కటి చర అచర, ಮತ್ತೆ ప్రాణం ఉండేది లేకుండేది అన్నిట్లోనూ అదే ఉండేది. దానికోసము దాన్ని మనము పుడికే పనులే. మన ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏముందో అంటే యావది ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణము విడిస్తే మనం ఆత్మనుగానే ఉంటాము. సో ఇది
అయితే ಯಾವ ಪ್ರಮಾಣಕ್ಕೂ చిక్కుండే ఈ ఆత్మని ఎట్లా చూసేకైతే ಮತ್ತೆ ఎట్లా చూడొచ్చు అంటే ప్రశ్నేసుకుంటే మనము ప్రపంచంలో వస్తువులు చూసినట్లు కాదు జ్ఞానమయ్యేది నాకి. మరి ఎట్లా? మన ఎక్స్‌ట్రా ఫిట్టింగ్స్ విడిచినండి. అంతే. అట్లిడిచాక అంత ఈజీగా అయ్యాలి. మరి ఏం చేయాలా? ఫస్టు ప్యూరిఫై యువర్ బాడీ, మైండ్ అండ్ ఇంటలెక్ట్. దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇట్ విల్ లీవ్ ఇట్‌సెల్ఫ్. అంతే కావాల్సింది. ఇప్పుడు ప్రపంచంలో నాకు ఈ వస్తువు ఉంది అంట నేను తెలుసుకోనికి ఏమి కారణమో మనం అనుకోండేదేమి అక్కడ వస్తువు ఉండల్లా దాన్ని చూసి దానిపైన వెలుగు పొడాలా నా కళ్ళు బాగుండాల దాని వెనకల మైండ్ చేయాల మైండ్ వెనకల బుద్ధి గిద్ది అహంకారము జీవాత్ముడు ఇవన్నీ ఉండాలి ప్రాణాలు ఉండాలి ఇట్లా చెప్తాం మనము. అయితే ఇవన్నిటికి శక్తి ఇస్తా ఉండేది ఎవరు? నా ఇంట్లో ఫ్రిడ్జ్ వర్క్ కావచ్చు, నా ల్యాప్టాప్ వర్క్ కావచ్చు, నా మొబైల్లో వర్క్ కావచ్చు. ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ లోపంతో. మరి ఇది వర్క్ కావాల్సింటే ఏం కావాలా? కరెంట్ కావాలా వెనుకలతో. కరెంట్ చూసేకైతుందా? లేదు. ಮತ್ತೆ ఆ కరెంట్‌కి దీనిదేమైనా గలీజు మెత్తుకుంటుందా? టీవీదేమైనా విజన్ కరెంట్‌లో ఉంటుందా? రేడియోది శబ్దము అక్కడుంటుందా? ఉండేదే. అట్లా దానికి దీన దీన కొడుకు కానీ, మంచిది కానీ యావదీ మెత్తుకోనే లేదు. అలాగా. నేను ఎన్నోసార్లు చెప్పాను. పోనీ అవస్థేలు ఈ శరీరందేమైనా కొడుకు మెత్తుకుంటుందో దానికి? నో, నాట్ ఎట్ ఆల్. ఎప్పుడూ మెత్తుకోనేలేదు. దానికి నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూప. మరి నేను చేసే పాపం పుణ్యం మెత్తుకునేది ఎవరికంటే నేను ఉంటాయి డూప్లికేట్ నేను ఉంటాడు కదా వానికి. అది కూడా శరీర విచారం చేస్తే నిజంగా లేదు. ఎట్లా చెప్తారు? నేను పడుకుంటే చూపించండి మీ డూప్లికేట్ ఐని, డూప్లికేట్ శరీరం చూపించండి. ఉండేది ఎలా? అది నిజంగా ఉండేది కాదు, పాము మాదిరి వికల్పం అది అంట చెప్తారు. అంతే కావాల్సింది మనకి. ఒట్లో మనము ప్రపంచముని జ్ఞానం కావాల్సింటే ఎనుకలతో పరమాత్ముడే మూల కారణం. సో దానికి వాడు చూసేదానికి ఇంకొకటి వద్దు మనకి. ఏమి ఇన్స్ట్రుమెంట్ వద్దు. ఎలాంటి ఆ ఇన్స్ట్రుమెంట్లు పని చేస్తూ ఉండేదే వాడిని ఇంకానే నేను ఇన్స్ట్రుమెంట్లు ఉపయోగించుకొని అవుతుండే పదార్థాలని జ్ఞానం పొందుతూ ఉన్నాను, దాన్ని అనుభవిస్తూ ఉన్నాను. ఇది మరి దాన్ని చూసేకి తిరగ కావాలంటే అర్థమేమి? ఫ్రిడ్జ్ పోయిందే, లేకుంటే నా ల్యాప్టాప్ పోయిందే, కరెంట్ చూస్తుంది ఏంటి? అర్థమేమి? అర్థం లేదు. అతను ఎవరైనా ఒకరు సంశయం పడతారు పెట్టుకోండి, దేవుడు ఎక్కడున్నాడు? లేదు అంటే ఎవరు సంశయం పడుతూ ఉండరో వాడు నిజమైన స్వరూపమేమే అంటే ప్రశ్నే అలా లేదు. వాడే అది సంశయము. వీడు దేవుడు ఎక్కడో లేదు అంటే అనేవాడు ఉండడో లేదో వాడు ఎవరు? విచారం చేయండి. తిరిగి అక్కడికే పోతుంది అది. దానికోసం అట్లేమి చెప్పేయలే. అంటే అక్కడ మనకి సంశయం కానీ లేకుంటే డౌట్ వచ్చేది కానీ, లేకుంటే సరి అయిన నాలెడ్జ్ కానీ ఇవన్నీ యావట్పై నిలిచింటుంది? ఆత్మతత్వం పైన నిలిచింటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నేనేం చేస్తాను? పగ్గము దిగులు పడతాను. ఎవరో ఒకరు వస్తారో, స్వామి అది పగ్గం పాము కాదు, అది పగ్గము అని చెప్తారు. ఇప్పుడు నాకేమైతుంది? డౌట్ వస్తుంది. అప్పుడేం చేస్తారు వాళ్ళు? మనకి పిలుచుకొని వచ్చి టార్చ్ చేసి చూపిస్తారు. ఎస్, ఇట్ ఈస్ ద రోప్ అనేది నాకు క్లియర్ అయిపోతుంది. ఇక్కడ ఏమి మాయా? మొదలనే తప్పు నేను చేసింది ఏమి? అక్కడ అదాయా, ఇక్కడ నేను కంపేర్ అది ఎగ్జాంపుల్ ఆయా. ఇక్కడ నేను నిజంగా ఆత్మస్వరూపుడు, వాడికి పుట్టు లేదు, సావు లేదు, చేంజెస్ లేదు. మరి నేనేం తెలుసుకున్నాను? ఈ శరీరం నేను అంతా తెలుసుకున్నాను. ఇది రాంగ్. మనం పాము లేదు, నేను పాము అని తెలుసుకున్నాను. ఈ శరీరం నిజంగా ఉండేది కాదు, నేను తెలుసుకున్నాను. ఇప్పుడు మన గురువులు శాస్త్రము వచ్చి చెప్తుంది, నువ్వు శరీరం కాదు ఉంటుంది. మరి నేను ఎవరు? నువ్వు
ఆత్మస్వరూపుడు. అర్జునుడు అదే అడిగాడు కదా! కృష్ణ భగవంతుడు దాన్ని చెప్తాడు. నువ్వు ఆ సచ్చేది, పుట్టేది కాదు. నువ్వు వాళ్ళని చంపేది, వాళ్ళు నిన్ను చంపేది కాదు. అది శరీరానికి సంబంధపట్టింది. దాని వెనుక ఉండే ఆత్మస్వరూపుడు అంటారు. ఇప్పుడు నేను వాళ్ళు నా గొట్ల నాకి చెప్పిస్తా ఉన్నారు. వాళ్ళు చెప్తారు. అప్పుడేమాయా నాకి సంశయం వస్తుంది. డౌట్ వస్తుంది. అరే! నేనెట్లయితాను ఆత్మ? నేను పుట్టినాను, సస్తాను. నేను సైకుండేవాడు పుట్టిండేవాడు కాదు, సచ్చేవాడు కాదు అంటే మరి నేను ఎట్లా నమ్ముకోవాలా? డౌట్. అక్కడికేమాయా ఇవి రెండిట్లోనూ కామన్‌గా ఏముంది అంటే అక్కడ ఎట్లున్నా అట్లా తెలుసుకోలే. మొదలనే ఫాల్ట్. అక్కడ పగ్గముండే పగ్గమని తెలుసుకోలే. ఆత్ముడు ఉండేది. ఆత్ముడంట నాకు ఈ జ్ఞానం కాలే. మరి నేనేం చేశాను? రెండో తప్పు. ఒక తప్పు చేశా అంటే ఇంకొక తప్పు గ్యారంటీ. క్యాలిక్యులేషన్‌లో మనకు గుర్తు. ఒక తప్పు చేయండి. సెకండ్ స్టెప్ ఆల్సో తప్పు. థర్డ్ స్టెప్ ఆల్సో తప్పు. ఆన్సర్ తప్పొస్తుంది. సో, అట్లా సెకండ్ స్టెప్ వాడేం చేశాడు? దాన్ని పాము అనుకునేవాడు. వాడే అనుకోండేది. అట్లా నేను శరీరము అనుకుంటుండే. ఎవరో వచ్చిరి. అది పాము కాదు. ఇది శరీరం కాదు. ఇది ఆత్మస్వరూపాన్ని చెప్తే నాకి డౌట్ వస్తుంది. క్వెషన్ వస్తుంది. అప్పుడు మనం విచారం చేసే దిగుతాము. ఆమెనింకా ఇది ఏమి మొదలనేది ఉన్నట్లు చూసెక్కాలే. మొదలనే తప్పు. రెండోది నేను దాన్ని వేరే రీతి తెలుసుకుంటుని. మూడోది నాకి డౌట్. ఇవంతాను అయింతయితుంది కదా! అది. ఈ 3 కూడాను దీనికి సంశయము, నిశ్చయం కాకుండాది విపరీత జ్ఞానము అంటే సాంస్క్రిట్‌లో 3 చెప్తారు. ఒకటి అది ఎట్లుంటుందో అట్లా నిశ్చయంగా నేను తెలుసుకుంటే నాకు ప్రాబ్లమ్ లేదు. నేనేం చేస్తేనే దాని విపరీత జ్ఞానంగా తప్పుగా తెలుసుకుంటుని. వాళ్ళు ఎవరో చెప్పిరి. అప్పుడు నాకే డౌట్ వచ్చే సంశయం. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ జనక మహారాజు కథ స్టోరీది. వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్‌లో. వాడేం తెలుసుకున్నాడు? వేకింగ్ స్టేట్‌లో ఐయామ్ జనక మహారాజా. నేను జనక మహారాజుడు. వాడు రాంగ్‌గా తెలుసుకున్నాడు. నెక్స్ట్ కనసుకు పోతాడు. కనసులో ఏం చేస్తాడు? ఈదిడిస్తాడు. ఇంకొక రాంగ్ పెట్టుకుంటాడు. అక్కడేమంటాడు వాడు? నేను భిక్షుకుడు అంటాడు. అగైన్ ఇట్ ఈస్ ఎ రాంగ్. దానికేమంటారు? విపరీత జ్ఞానము అంటారు. సో, వాడికి వాళ్ళ గురువులు చెప్తారు. అబ్బా! నువ్వు ఆ జనక మహారాజుడు కాదు. వాడే అడుగుతాడు. ఏ సచ్చయ్య ఓ సచ్చాయి. దోనో భీ సచ్ నహీ. మరి నేను ఎవరు? పిశాచా? కాదు. నువ్వు ఆత్మస్వరూపుడు అంటారు. నాకి డౌట్ వస్తుంది. అప్పుడేం చేస్తారు? చూడి డీప్ స్లీప్‌లో నువ్వు మాత్రం ఉంటావు. అక్కడ జనక మహారాజుడు లేదు. భిక్షుకుడు లేదు. నువ్వు ఉంటువో లేదో ఉంటి. దానికి ఆకారం ఉందా? దానికి 19లో ఈ వేకింగ్ స్టేట్‌లో ఉండేది ఏమైనా ఉందా? ప్రాణాలుందా? అప్రాణః, అశరీరః, అమనస్క అట్లా చెప్తారు వాళ్ళు. అట్లా. సో, మనకి క్వెషన్‌లొచ్చేది 3 శంకరాచార్యులు చెప్పింది 3. దానికోసము ఇవి చూసంటే ఇవి 3 నాకు అయితా ఉంది అనేది యావ జ్ఞానం నింకాయనో, ఆ జ్ఞానం లేదు అనే కయ్యల్లే అంట వాళ్ళు చెప్తా ఉండేది. దిస్ వెరీ ఇంపార్టెంట్ అగైన్. ఇప్పుడు నాకు 3 ఉంటుంది. లౌకికం కానీ, పారమార్థ్యం కానీ 3 ఇవన్నీ. యావదది మొదలనేది ఉన్నెట్ల తెలుసుకోలేదు. మొదలనేది దానికేమంటారు? నిశ్చయ జ్ఞానం కాలేదు. దానిక నేను విపరీత జ్ఞానం చేసుకుంటుని వేరే వాళ్ళొచ్చింది చెప్పినప్పుడు నాకీ సంశయ జ్ఞానమాయ. ఈ 3 మనము చేసుకోవాల్సింటే దీనికి ఆధారం ఏమి? యావుట్నింక నేను చేసుకుంటుని అంటే అది ఆత్మని ఇంక నేను చేసుకోండిది. అక్కడ వాడు లేదా? ఈ 3 మనకి డౌట్స్ రావచ్చు. బట్ ఈ 3కు కారణం వాడు అంట చెప్పేది. అంటే ఇక్కడ వాడు చెప్పినప్పుడు ఏమని నేను శరీరం ఉంటా అంటాడు వాడు. కాదు నువ్వు ఆత్మస్వరూపుడు ఉంటాడు. నేను నమ్మేలేదు ఉంటాడు. అప్పుడు వాడేం చెప్తాడు? ఈ నేను లేదు అంట చెప్తావు కదా! నేను కాదు అంటావు కదా! నేను లేదు అంటావు కదా! ఎవరైనా అడగండి మీరుండారా లేదా? ఏం చెప్తారు? నేనున్నాను అంటారు. నువ్వు దేవుడిని ఒప్పుకుంటవే అంటారు వాళ్ళు. స్వామి దేవుడు ఉండరు నేనెక్కడ నేను ఉండాను ఉంటా అంటుని. అంతే చాలు.
ఇప్పుడు మీరేమంటారే, మీకు పగ్గం కోతలే పాము ఉంది ఏంట్రీ? అక్కడికి ఏమాయా? మీరు యావదో ఒకటి ఉంది అని చెప్తా ఉంటారు. బట్ విచారం చేయండి. అక్కడ సరిగ్గా టార్చ్ చేసి చూడండి. అప్పుడు మీకేం గుర్తయితుంది? ఉంది బట్ పాము కాదు, పగ్గము, తాడుంది అట్లా. నేనున్నాను బట్ ఈ శరీరం కాదు, ఆత్ముడు ఉండాడు. సో ప్రపంచంలో యావదే వస్తు ఉంది అంటే మనం అక్కడ ఇమీడియట్‌గా ఈ రూపం కాదు, దానికి రూపం లేదు. ఆత్మ రూపంలో ఉంది, ఈ రూపంలో కనపడుస్తుంది. మీరు యావదే జ్యువెల్ చెప్పినా గోల్డ్ ఉంది. బట్ నాకు గోల్డ్ కనపడకుంటే నేను దాన్ని జ్యూయల్స్ అంటాను. మీరు జ్యూయల్స్ అనండి, గోల్డ్ అనండి. 2 ఒకటే. మీరు సార్ ఆ జ్యువెలరీ షాప్‌కి తీసుకొని పోయి నా ఆర్నమెంట్‌కి దుడ్డు కట్టనంటే వాడు కట్టేదే గోల్డ్‌కి. అట్లా ఈ ప్రపంచము అంటే మనం ఎవరైనా కానీ ఏమైనా ప్రపంచం ఉందా లేదా? ఉంది. నువ్వు ఉండావా లేదా? ఉండాను. ఈ అవస్థ ఉందా లేదా? ఉంది. అవస్థలో అర్ధ డజన్ ఉందా లేదా? ఉంది. బట్ విచారం చెయ్యి. నువ్వు తెలుసుకోండేది సర్లే అంట చెప్పినప్పుడు మరి ఏముందక్కడ? ఆత్ముడే ఉండేది అంటే డౌటొస్తుంది. ఇట్లా విచారం చేస్తున్నప్పుడు కరెక్ట్ అనేది గుర్తయింది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఐ డోంట్ నో హౌ మచ్ యూ క్యాచ్డ్ ఇట్. ఇది మత్ విని ఇది బాగయింది. ఇప్పుడు కాదు సార్, ప్రపంచంలో లౌకికంలో అయ్యే జ్ఞానాలకి వీటికింత ఇవి ఇన్స్ట్రుమెంట్స్ అయిపోయా. దీని వెనుకల ఒక శక్తి ఉంటుంది. అది ఆత్మని ఇంకా మనకి జ్ఞానం అయితా ఉంది అంటారు. ఓకే. ఇప్పుడు మీరు చెప్పేదే ఫైనల్ జ్ఞానము, లేకుంటే వాడు ఆత్ముడు అనేది ఎలా చెప్తారు? ఎట్లా మీరు ఈ డూప్లికేట్ ఐ నేను కాదు, రియల్ ఐ అదేంటి? దానికింత వెనక ఇంకొక రియల్ ఐ ఉండకూడదు అంటావని ప్రశ్న. అప్పుడు మేము చెప్పేది, ఇప్పుడు నువ్వు ఆ సూర్యుని వెలుగులో అన్ని పనులు చేసుకుంటావు. సూర్యుని చూసేకి నువ్వు ఇంకొక టార్చ్ లైట్ ఎత్తుకొని పోతావా? నెససరీ లేదు. యాలా అన్నీ నేను చూస్తా ఉండే సూర్యుని వెలుగుని ఇంకా. మరి సూర్యుని చూసేకి నేను ఇంకొక ఫ్లడ్ లైట్ ఎత్తుకొని పోవాలేమే? నాట్ నెససరీ. అట్లా మనం వ్యవహారంలో ప్రతి ఒక్కటి కర్మేంద్రియాలు దాని పని చేయాల్సింటే, జ్ఞానేంద్రియాలు పని చేయాల్సింటే, అంతఃకరణము, ప్రాణాలు ప్రతి ఒక్కటికి ఎనర్జీ లేకుంటే శక్తి ఎక్కడి నుంచి వస్తా ఉంది అంటే అది ఆత్మని ఇంకా. వాడిని చూసే తిరిగా దీన్ని ఉపయోగించాలనా? నాట్ నెసరీ. అలాగా చెప్తారు. ఎలా ఆ దీపము స్వయం ప్రకాశం, కోటి సూర్య సమప్రభ. ఈ సూర్యుడే అట్లుంటే వానికి కోటి సూర్యాలంతా వానికి వెలుగుంటుంది. సో దాన్ని ఇంకా నాకు ఈ వేకింగ్ స్టేట్లో ఏమేమైతుందో వాడే కారణం. వాడిని ఇంకనే నాకు వేకింగ్ స్టేట్లో అన్నీ గుర్తయితా ఉండేది. కర్తృత్వ, భోక్తృత్వ, జ్ఞాతృత్వ వాడిది ఆధారము. పోనీ డ్రీమ్‌లో వాడే, డీప్ స్లీప్‌లో వాడే. చూడండి అక్కడ ఏమి ఇన్స్ట్రుమెంట్స్ లేదు. స్టిల్ ఐ రికగ్నైజ్ ఎవ్రీ థింగ్. ఉంట్రా? లేదు. 100 ప్రశ్నలు అడగండి మీకు ఈ డీప్ స్లీప్‌లో. వి విల్ గివ్ ఆన్సర్. ఎవరుండ్రు అక్కడ? ఈ 19 ఉన్నా? లేదు. మరి ఈ 19ని ఇంకా నాకు జ్ఞానమైతుంది అనుకుంటా మనం దడ్లు. దీనికి శక్తి ఎక్కడి నుంచి వస్తాం? ఇది ఆఫ్టర్ ఆల్ ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే. ఇప్పుడు మైక్ వెనకలతో నిల్చుకొని నేను మాట్లాడతాను, పలుకుతాను, పాట చెప్తాను, ప్రవచనం చేస్తాను. మనము వెనకలతో స్క్రీన్‌లో ఉండేవాళ్ళు మనకు కనబడకుంటే మైకే మాట్లాడుతా ఉంది అంటే అర్థమేమి? మరి మైక్ ఏం చేస్తాం? జస్ట్ ఇట్స్ మ్యాగ్నిఫైయింగ్ యువర్ సౌండ్ అంతే చేస్తా ఉండేదని. మరి మాట్లాడేవాళ్ళు ఎవరు? వెనకలతో ఎవరు ఉండరు. దట్స్ ఇంపార్టెంట్. మనకేమై ఇప్పుడు ఫిల్మ్ లోపల సాంగ్స్ చెప్తారు. సాంగ్స్ యాక్టర్లు వాళ్ళిద్దరూ పాటలు చెప్పుకొని చెప్తా ఉంటారు. నిజంగా పాటలు వాళ్ళేనా చెప్పిండేది? స్క్రీన్ వెనుకల తొట్టు బ్యాక్‌గ్రౌండ్ సింగర్స్, ప్లేబ్యాక్ సింగర్స్ చూడండి, ప్లేబ్యాక్ సింగర్స్ వాళ్ళు చెప్పిండేది నిజంగా వాళ్ళ వాయిస్ అది. వీళ్ళు ఊరికే పలికేస్తే వీళ్ళే పాడరు ఏంటంటే ఎట్లా? మనకది అట్లా అయింది. ఈ శరీరం లోపల అన్ని పనులు చేసేది అది. పేరొచ్చేది దీనికి. సో దానికోసరము అలాగా మనము చేయాల.
సో మనకి ఈ ప్రపంచంలో ఉండే వస్తువులు సిద్ధమయ్యేదానికి మన ఆత్ముడు మనకి జ్ఞానమయ్యేదానికి వ్యత్యాసం ఉంది. ఏముంది? ఈ ప్రపంచంలో ఆ వస్తువుల్ని చూడాల్సింటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు ఇంపార్టెంట్. ఇప్పుడు నన్ను మీరు చూస్తూ ఉన్నాను చెప్తారు, చూస్తూ ఉండరు, వింటూ ఉండరు. నాకు అట్లే అవుతా ఉంది. నా పైన వెలుగు పొడలా, నేను లైట్ ఆఫ్ చేసేస్తే మీకు కనపడచలేదా? చూడండి, అక్కడికి లైట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలా, నా పైన వెలుగు పొడాలా, ఆ వెలుగుని నా కళ్ళు చూసేకి నా క్యాట్రాక్టో లేకుంటే కన్నడకాలు తీసేస్తే కనపడచలేదు. క్యాట్రాక్ట్ ఉండకూడదు, కళ్ళు బాగా కనపడియల్లా, కళ్ళు వెనుకల మనసు చేరల్లా, మనసు వెనుకల బుద్ధి, బుద్ధి వెనుకల చిత్త వెనుకల తొట్టు డూప్లికేట్ ఐ, ఇంత చేరి దాని వెనుకల కరెంట్ ఉంటుంది, ఆత్ముడు ఉంటాడు. సో ఇవింత కావాల. ఇవింత అయినప్పుడు నా మైండ్లో ఒక క్రియ నడుస్తుంది, దానికి ప్రత్యయ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కెమెరా ఉంటా ఉండే, కెమెరాలో నేను ఎదురుగా నిల్చుకొని ఆ వస్తువు ఎదురుగా ఇట్లా పెట్టుకొని క్లిక్ అని తక్షణం ఆ హోల్ ఓపెన్ అవుతుంది, అవుతుండే ఇమేజ్ ఆ వెనకలకు పోతుంది, అది నెగిటివ్లో ప్రింట్ అవుతుంది, నేను దాన్ని పాజిటివ్లో ప్రింట్ చేసుకుంటాను. ఇది గుర్తు మనకి. మనలో ఏమవుతుంది? ఇప్పుడు నేను చూసేది, వినేది ప్రతి ఒక్కటి కూడా నా అంతఃకరణంలో ఒక ప్రింట్ అవుతుంది. దానికి ప్రత్యయము అంటాము. ఇంగ్లీష్లో ఉన్న దాని మాడిఫికేషన్ ఆఫ్ ది మైండ్. ఆ వస్తువు ఎట్లుంటుందో అట్లా నా అంతఃకరణంలో దాని పిక్చర్ మూడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్ అంటాను, మన ఎదురుగా ఎలిఫెంట్ లేదు, అందరికీ ఆ పిక్చర్ మూడనో లేదో, మూడే. దాని ఏమంటాం? దాని పిక్చర్ అక్కడికి మన అంతఃకరణంలో అది లేక ఉండొచ్చు, వస్తువు ఉండాలా అనేది ఏం లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు భయం అయితే ఏంటము, నాకు దుఃఖమైతే ఏంటాము, సంతోషమైతే ఏంటాము, నాకు దిగులైతే ఏంటాము, నాకు కరోనా భయం అయితే ఏంటాము. కరోనా ఎక్కడన్నా చూసిండరా? లేదు. మరి ఆ భయము, దుఃఖము, ద్వంద్వాలు ఎక్కడైతుంది? మైండ్లో. ఇప్పుడు అది అయ్యిండేది మైండ్ లోపల, అది ఒక మాడిఫికేషన్ ఆఫ్ ది మైండ్ అంటాం. సారీ. సో అక్కడ మాడిఫికేషన్ ఆఫ్ ది మైండ్ అయింది, దాన్ని ప్రత్యయము అంటాం. సో అక్కడికి నాకి ఈ ప్రపంచంలో వస్తువు జ్ఞానం కావాల్సింటే ఇంత చేంజెస్ కావాలా. ఎట్లా కెమెరా లోపల ఇది పోయిందే, కెమెరా లోపంతో ఇంకా ఆ వస్తువులు నాకు కంబడియాలి, అక్కడ ఎంతతో అవుతుంది, నేను పాజిటివ్ ప్రింట్ చేయాల, అప్పుడే మేము ఆ వస్తువు నేను చూసేకయ్యేది. అంతవరకు నేను చూసినాను అంటే చెప్పకొచ్చాలా. అలాగేనే నా అంతఃకరణంలో అంత మాడిఫికేషన్ చేంజెస్ కావాలి ఫర్ ఎనీ జ్ఞానం. మీరు ముట్టండి కర్మేంద్రియాలని, ఇంకా లేకుంటే దాన్ని ఇంద్రియాలని ఇంకా చూడండి, వినండి, లేకుంటే మనసులోనే అయ్యే సంకల్ప వికల్పాలు కానీ, సుఖ దుఃఖాలు కానీ, ఇంత కావాలా. సో ఇంత ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలా, ఇంత ఇన్స్ట్రుమెంట్స్ బాగుండాలా. చూడండి ఎంత పని కావాలా మనకు, జ్ఞానం కావాల్సింటే. సో ఇంత ఉండాల. దీనికి ఏమంటారు? వ్యవహారము అంటాము. ఇప్పుడు నా ఆత్మను చూడాల్సింటే ఇన్నన్ని కావాలనా? నా ప్రశ్న, ఎవరైనా ఉత్తరం ఇయ్యాలా? నేను ఆత్మని చూడాల్సింటే ఇన్ని ప్రాసెస్ కావాలనా?
ఆ వస్తువు ఎదురుగుండాల, దానిపైన లైట్ పడాలా, మన కళ్ళు బాగుండాల, ఇన్స్ట్రుమెంట్స్ బాగుండాల, దాని వెనకల మనసు చేరాల, మనసు వెనకల బుద్ధి ఉండాల, బుద్ధి వెనకల చిత్త, చిత్త వెనకల అహంకారం, అహంకారం చెప్తుంది ఎస్ ఐ సా దట్ అనేది. దానికి ప్రాణాలు చేరిండాల, ఈ 19 చేరాల. వ్యవహారం జ్ఞానం కావాల్సింటే, ఇప్పుడు నాకి ఆత్మస్వరూపం జ్ఞానం కావాల్సింటే ఇంత కావాలనా లేదా? మరి ఎట్లయితుంది? ఎగ్జాంపుల్ ఏంటి మరి? ఇవన్నీ ఉపయోగించుకోకనే మనకి ఆత్మజ్ఞానం అవుతుంది కదా. ఆత్మజ్ఞానం అంటే నాకు గొత్తు, ఐ నో దట్ మై రియల్ నేచర్ ఈజ్ నాట్ దిట్స్. అది ఎక్కడైతుంది? డీప్ స్లీప్ లో ఇవన్నీ లేకుండా. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి, డీప్ స్లీప్లో మేము ఉన్నామా లేదా? ఎస్, 100%. ఇంకా ఇదే డౌట్ కావచ్చు, అదే డౌట్ కాదు. సో అక్కడ ఏం యూజ్ చేస్తారు మీరు? అవతల ఏమైనా సూర్యుని వెలుగు కావాలన్నా? నాట్ నెసరీ. ఏమైనా లైట్ కావాలన్నా కళ్ళలో చూస్తారా మీరు? ముట్టి చూస్తారా? లేదు. మరి ఏమిటి ఇంకా చూస్తారు మీరు? సార్ ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ సార్, అంతే, ముగిసిపోయా. అది డైరెక్ట్ ఇంట్యూషన్, దానికే చెప్పేది. ఆత్మస్వరూపుడు డైరెక్ట్ ఇంట్యూషన్. ఇంట్యూషన్ అంటే అర్థమేమి? ఇన్ ప్లస్ ట్యూషన్. ఇన్ అంటే లోపనది, ట్యూషన్ అంటే బోధము. లోపం తిట్టుకనే వస్తూ ఉండేది. అహం అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, నేను ఆత్ముడు ఆత్ముడు అనేది. దాని ఏమిటి ఇంకా చూడాలనే లేదు. చూడండి ఎంత బాగుంది. దిస్ ఈస్ ది థింగ్. సో వద్దప్ప, దాన్ని చేస్తాను. ఇప్పుడు నేను ఎన్నోసార్లు మీకు ఎగ్జాంపుల్ ఇచ్చినాను. మనం కూర్చోంటాము. ఇప్పుడు ఎవరో వస్తారు, వచ్చిందే మీ పెండ్లం ఉండరా అంటే అడుగుతారు. నేను అవతల కూర్చోన్నాను వరండాలో. నేనేం చేయాలి అప్పుడు? ఐ హ్యావ్ టు కన్ఫర్మ్ బై సీయింగ్ ఆర్ హియరింగ్ దేర్ వాయిస్. నా కొడుకు అదే తర కన్ఫర్మ్ చేసుకోవాలా? ఇప్పుడు వాళ్ళు అడుగుతారు మీరుంటారా అంట. అప్పుడు విచ్ ఇన్స్ట్రుమెంట్స్, దిస్ లౌకిక ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి మీరు నేనున్నాను అని చెప్తారు. యావది యూజ్ చేయాలా మీరు? నాకు ఉత్తరం కావాలి. We don't use any instruments to use. ఎగ్జాక్ట్లీ. ఎవరైనా వచ్చి అడిగిన తక్షణము ఉండండి సార్, ఇట్లా చేతిని ముట్టి బాగా ఓహో సార్ ఉన్నాను అంటామా? లేకుంటే ఉండండి సార్, నన్ను ఒకసారి కింద ఇంకో పైన వరకు చూసుకుంటాను అంటే కళ్ళలో చూసి చెప్తామా? లేకుంటే సార్ ఉండండి సార్ ఓ ఇంత మనసులో ఆన్సర్ చెప్పాల్సింటే సరే యోచన చేసుకొని చెప్పు, థింక్ చేసి చెప్పు ఉంటారు కదా. అప్పుడు ఉండండి సార్, ధ్యానం చేసుకొని చెప్తాను, నేను ఉన్నాను లేదు ఉంటా. లేకుంటే బుద్ధిని ఇంకా డిసైడ్ చేసి చెప్తారా? నేను కుక్కో లేకుంటే మనిషి, అప్పుడు డిసైడ్ చేయాలనా? లేకుంటే ఉండండి సార్ మర్చిపోయింది అలా ఇంత జ్ఞాపకం చేసుకొని చెప్తాను, జ్ఞాపకం చేసుకొని చెప్పాలనా? ఏమిటి ఇంకా చెప్తారు? ఈ డూప్లికేట్ ఐ నాట్ నెసరీ. ఐ యామ్ ఈజ్ ఎ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్. ఫర్ దిస్ నో ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ నెసరీ. వీడు అప్ప వెనుకలు ఉండేవాడు, వాడిని చూసేకి ఇంకేం కావాలా? వాడిని ఇంకనే పని చేస్తూ ఉండేది. చూడండి ఎంత బాగుంది. we have not thought like this. శాస్త్రం చూపించినప్పుడు ఎస్. మరి ఏం ప్రూఫ్ కావాలా మీకు నేను ఆత్మ అనేదానికి? ఇప్పుడు మనము జాతరలో పోతాము, లేకుంటే మీ ఎగ్జిబిషన్స్ ఉంటుంది, లేకుంటే మాల్కి పోతారు, అన్నోట్ జనాలు ఉంటారు. ఈ జాతర అయితే చాలా జనాలు ఉంటారు ఒట్టిగా. లేకుంటే మీ ఊట్లో అక్కడెక్కడికైనా పోతారు కదా, అక్కడ ఇది యావదే చాలా బాగుండే కంట్రీలు ఉంది కదా, అక్కడ పాయ అంటే రాత్రంతా ఎంత మంచి స్వర్గం ఉండేట్టు ఉంటుంది. యావదది ఆ తోట మీ అమెరికాలో ఉండి ఇక్కడ మీరు అక్కడ చాలా జనాలు ఉంటారు, పోరాడుతూ ఉంటారు. అక్కడ అన్ని జనాలు ఉన్నప్పుడు అకస్మాత్ నేనేమైనా మర్చిపోతే ఇంత ఉండప్ప ఒక 5 నిమిషాలు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఎవరైనా చెప్తారా? నాట్ నెసరీ. ఈ డూప్లికేట్, ఈ నాన్ ఎగ్జిస్టింగ్, నిజంగా లేకుండే దాన్ని నేను ఉండాను అంటే చెప్పేదానికే నేను యావ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసేలే. ఎంత బాగా చూడండి. సో మనం ఇలాగే వచ్చేలా. మరి ఆత్మని తెలుసుకోనికి నేను ఏం చేయాల? మరి
ఏం చేయాలా? ఐ వాంట్ ఆన్సర్. నేను ఇప్పుడు ఆత్మని తెలుసుకోవాలా? వాట్ ఐ హ్యావ్ టు డూ? సాధన అని చెప్పండి, ఎట్లానో చెప్పండి. ఐ హ్యావ్ టు నో మై రియల్ నేచర్. ఇవన్నీ మీరు దేవుడు వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, డీప్ స్లీప్ స్టేట్ ఇంకా నాకు కన్ఫర్మ్ అయిపోయింది. బట్ ఇన్ ది వేకింగ్ స్టేట్ ఐ హ్యావ్ ప్రాబ్లమ్ అండ్ ఐ హ్యావ్ టు రియలైజ్ ఇన్ వేకింగ్ స్టేట్ మరి నేనేం చేయాలా? ఏం చేస్తే అవుతుంది? కళ్ళు ఇంకా చూస్తే అవుతుందా? ఏం చేస్తే అవుతుంది నాకు రియలైజేషన్? ఇవి ఇంద్రియాలు, మనసు, బుద్ధి వీటిని స్విచ్ ఆఫ్ చేస్తే యూ కెన్ సీ. వెరీ గుడ్, వెరీ గుడ్. కావాల్సినంత సార్. ఇప్పుడు ఇది ఊరికి స్విచ్ ఆఫ్ అవుతుందా? అయ్యలేదు. మరి స్విచ్ ఆఫ్ కావాల్సింటే ఏం చేయాలా? దానంతే ప్యూర్ కావాలా నా ఇది ఇన్స్ట్రుమెంట్స్ అంటే నా శరీరము వీటిలోకి ఎప్పుడు మంచి కార్యాలు కావాలా, నా ఇంద్రియాలు మంచిదే చూడాలా. దానికి యావది ఒక ఇది ఉంది, యావదది భద్రం కరుణే శృణుయామదేవా స్థిరైరంగై. ఆ పాటంతా ఇదే మీనింగ్. నేనేం పనులు చేస్తున్నా మంచిదే చేయాలా, నేనేం చూస్తున్నా నా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మంచిదే చేయాలా, నా మనసు ఎప్పుడు మంచిదే యోచన చేయాలా, నా బుద్ధి ఎప్పుడు మంచిదే డిసైడ్ చేయాలా, నా చిత్తంలో ఎప్పుడు మంచిదే స్టోర్ కావాలా, నేను అహంకారం పడకూడదు. ఇవి మనం సాధనలో ఇవి చేసే అంటే ఆ మనస్సు దాని తనువుని ఇడిచేస్తుంది. ఇడిచే అంటే మనం ఆత్ముడిగానే ఉంటాము. ఇంతే సింపుల్, వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్దర్. సార్ ఒక ప్రశ్న. ఓకే, చనిపోయాక ఇవన్నీ ఉండవు కదా సార్, వాళ్ళు చూస్తారా? సరిపోతే మీకు ఈ శరీరం లేదు, మీ బ్యాటరీ ఉంటుంది. మీ మొబైల్ లోపల బ్యాటరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్. మీరు మొబైల్లో బ్యాటరీ తీసేసారని పెట్టుకోండి, అప్పుడు ఇది తీసుకుని పై పారేయాలా, లేకుంటే ఇట్ వోంట్ వర్క్. ఇంకొక బ్యాటరీ వేయండి, అగైన్ ఇట్ వర్క్స్. మీ బ్యాటరీ సెట్ చేయలేదే, ఇక్కడ నా బ్యాటరీ చచ్చిపోతుంది. మీ సూక్ష్మ శరీరం ఉంటుంది, సటల్ బాడీ విల్ బి దేర్ ఇస్ అవుట్, అది సెట్ చేయలేదు. సటల్ బాడీ విల్ బి దేర్. పోనీ అదే సత్యమా? మీరు కోటి శరీరాలు ధరించండి, అది సత్యలేదు, అట్లే ఉంటుంది అది. దట్ వి కాల్ ఇట్ సూక్ష్మ శరీరం. అంటే వేదాల్లో కానీ ఎక్కడైనా సెటిల్ బాడీ ఆత్మునికి అంటే సెటిల్ బాడీ అన్న ఆత్మస్వరూపం అన్న రెండు ఒకటే అంటారా? ఎగ్జాక్ట్లీ, బట్ అక్కడ కూడా డూప్లికేట్. అంటే ఇది ఫస్ట్ లేయర్, ఇది ఫస్ట్ లేయర్, ఈ గ్రాస్ బాడీ, అది సెకండ్ లేయరు, అంతే. అది కూడా డూప్లికేటే. దానికోసము అది కూడా మనము అది సత్యం ఉందా? నేను ఇప్పుడు డ్రీమ్లో ఉన్నప్పుడు నాకు సటల్ బాడీ ఉంటుంది. వేకింగ్ స్టేట్ని ఇంకా థింక్ చేయండి, డ్రీమ్ని. యూ థింక్ ఫ్రమ్ ది వేకింగ్ స్టేట్ రిగార్డింగ్ యువర్ డ్రీమ్ స్టేట్. డ్రీమ్ స్టేట్లో ఏమైతుంది? మీ మనసే అన్నీ సృష్టి చేసుకుంటుంది. అక్కడ పెండ్లాంలే, బిడ్డలు లేదు, అక్కడ సూర్యుడు లేదు, ఏమీ లేదు. దెన్ ఎవరివన్నీ అక్కడ సృష్టి చేసుకోండి మీ మైండే సార్, మీ మైండ్ చేసుకోండి. అంటే దాన్నే సూక్ష్మ శరీరము అనేది. మనము సత్నప్పుడు ఈ గ్రాస్ బాడీ ఇడ్చేస్తాము, ఇది. ఇంకొకటి సటల్ బాడీ, మన మొబైల్ లోపల అన్ని ఇన్స్ట్రుమెంట్కి ఇంత ప్రాణము అనేది వెరీ ఇంపార్టెంట్ మన దేహంలో. అట్లా మొబైల్లో బ్యాటరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అగైన్ బ్యాటరీ ఈజ్ ఆల్సో గెటింగ్ ది ఎనర్జీ ఫ్రమ్ ది కరెంట్. బరీ బ్యాటరీ వోంట్ వర్క్, మీకు కరెంటే కావాలా, వాళ్ళప్ప. దానికోసము సూక్ష్మ శరీరం అంట చెప్పిన ఎస్, దట్ సూక్ష్మ శరీరం చూసేకైతుంది మీకు. మీ ప్రశ్న అదే ఉండేది. ఎస్, ఇట్ కెన్ సీ, ఇట్ కెన్ హియర్ ఎవ్రీథింగ్, ఇట్ కెన్ డూ. మనం సచ్చే వరకు కాచుకోవద్దండి. దెర్ ఈస్ ఏ పరకాయ ప్రవేశము మీ తెలుగు పిక్చర్లో కామన్. ఇప్పుడు మనం చచ్చిపోతాము, చచ్చిపోయినప్పుడు ఈ స్థూల శరీరం ఇడిచేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నా టేప్ రికార్డర్ ఉంది, డబ్బా, చౌరం పెట్ట, దాంట్లో క్యాసెట్ ఉంది. క్యాసెట్ ఈజ్ సూక్ష్మ శరీరము. ఈ గ్రాస్ బాడీ ఉంది కదా, అది వచ్చిందే టేప్ రికార్డర్. టేప్ రికార్డర్ చెడిపోయా, వాళ్ళు చెప్తారు ఇంకేం రిపేర్ చేసేకెళ్ళే, త్రో అవే, గుజరీకేయండి. గుజరీకేస్తే మీ దగ్గర క్యాసెట్ ఉంది, టేప్. ఆ టేప్ని నేను వేరే టేప్ రికార్డర్కి వేస్తే
పాడుతుందో లేదో, అక్కడ ఏం రికార్డ్ అయి ఉంటుందో అది వస్తుంది అంతే, గ్యారెంటీ అంతే. మీరు ఇప్పుడు సూక్ష్మ శరీరంలో ఉంటే, ఇప్పుడు ఎందరో యాస్ట్రల్ బాడీ ట్రావెల్ అంటారు. నేను మీకు అంతా చెప్పాను నేను అనుకుంటాను. మీకు యాస్ట్రల్ బాడీ చెప్పాను నేను. అక్కడ ఎక్కడో తొట్టు వారు అవుతా ఉంటే వీళ్ళు యాస్ట్రల్ బాడీలో ఉన్న దానికి కొండ్లు గిండ్లు ఏమీ అడ్డం లేదు, ఎవటి కోసం పేడిస్తుంది. వాళ్ళకి సీక్రెట్ రూమ్లో మీరు ఉండొచ్చు, మీరేం కోసం సీక్రెట్గా మాట్లాడండి. దే కెన్ సీ అండ్ దే కెన్ హియర్ ఎవ్రీథింగ్. దాంట్లో అన్నీ ఉంటుంది సూక్ష్మంగా, బట్ అక్కడ ప్రాణం ఉంటుంది. మనం పంచ ప్రాణాలు చెప్పినప్పుడు ఉదాన వాయు 5 ప్రాణాల్లో ఒక ప్రాణము మన ఈ ఇంపార్టెంట్ అన్నీ ప్యాక్ చేసుకొని తీసుకుని పోతుంది. అది మనము బాడిగింట్లో ఉంటాము, వేరే ఇంకొక బాడిగింటికి పోవాలి. అప్పుడేం చేస్తాను, నాకు ఇంపార్టెంట్ ఉంటే సామాన్లను తెచ్చుకుంటాను, ఆ లారీలు వేసుకుంటాను, తెచ్చిందే నా కొత్త ఇంటికి డంప్ చేస్తాను. సేమ్ థింగ్ హ్యాపెనింగ్. మీ సంస్కారాలు ఇప్పుడు నేను చెప్తాను కదా, మనం ఏం చూస్తున్నానో అంతఃకరణలో అదొక పిక్చర్ జీరాక్స్ కాపీ చేసి పెట్టుకుంటుంది, దాన్ని చిత్తము ఉంటాము, అన్నీ ఉంటుంది మనసులో. నెక్స్ట్ జన్మంలో అదే ప్లే అయ్యేది. వీరప్ప మాదిరినే ఉంటాడు, బట్ మనకు గుర్తుండలే. వాడి క్యారెక్టర్ హింసావృత్తినే ఉంటుంది. బట్ ప్రాణి కానీ మనుషులు కానీ మనుషులు అయ్యే ఛాన్సెస్ లేదు, అంత క్రూరం చేసి ఇంకా వాడు ప్రాణిలు ఇంకా కీళ్ళు ప్రాణీలు అయిపోతాడు వాడు. బట్ అప్పుడు మనకి ఏం అంత గుర్తే లేదని, మనం ఈ శరీరం మొత్తం ఒకటే, ఆ శరీరం మొత్తం ఒకటే ఏమైనా కానీ. ఇప్పుడు ఎన్నోటు చీములు గేములు కింద ఉంటుంది, మనం నడుచుకొని పోతూ ఉంటాం. ఎవరు గుర్తవుతుంది? అవన్నీ ఎన్నో సెచ్చిపోతుంది, అది పుడుతుంది సెచ్చిపోతుంది. ఏం కావాల్సిన కావచ్చు, హింస అనుభవిస్తుంది. మనం చేసింది మనమే అనుభవించాలి, అప్పుడు గుర్తయ్యలేదు. మరి అవ్యాలు అట్లా పుట్టిండేది, మనవ్యాలు మనిషిగా అయి పుట్టిండేది అంటే దర్ ఇస్ సమ్ ఏమో కొంచెం సీక్రెట్ ఉండొచ్చు కదా. దిస్ ఈజ్ ది సీక్రెట్. దానికే మనం శరీరం అంటే మనం అనుకుంటే మనకి ఆత్మతో ఇంపార్టెన్స్ ఇచ్చాలే. వి గో అధర్మం. ఎప్పుడు మనం శరీరం కాదు ఉంటామో అప్పుడు మనం ఆత్మ అంటే ఐ గో విత్ ది ధర్మ. ఎప్పుడు ధర్మం ఇంకా నడుచుకుంటామో అప్పుడు అన్ని శుద్ధి అయితే వస్తుంది. ఐ రియలైజ్ మై రియల్ నేచర్ ఇన్ దే. సో ఆ సూక్ష్మ శరీరం ఇట్ కెన్ సీ, ఇట్ కెన్ హియర్ ఎవ్రీథింగ్. మీరు గరుడ పురాణం చదివినప్పుడు ఫస్ట్ 7 days అది మన అది ఈ శరీరం లేదు, బట్ దానికి మనసు ఉంది, ప్రాణం ఉంది దానికి. సో అక్కడ పరాడుతూ ఉంటుందంట మన చుట్లు. ఎలా అంటే అది అన్నేండ్లు ఇక్కడ చెట్లు ఉండిన కొంచెం అటాచ్మెంట్ ఉంటుంది అంటారు. సో ఇవన్నీ శాస్త్రం చెప్పింది, మనం నమ్ముకోవాలా. లేదు దానికే పర్టికులర్ ధ్యానాలు ఉంటుంది, ధ్యానాలు చేసుకుంటే యూ కెన్ ఆల్సో రియలైజ్. రామకృష్ణ పరమహంసలో కొందరు సూయిసైడ్ చేసుకొని చచ్చిపోతారు కదా, వాళ్ళు పిశాత్లు అవుతారు ఉంటారు. వాళ్ళు సూక్ష్మ శరీరమే, అయితే వాళ్ళది జర్నీ పైనకు పోయేలే కిందకు వచ్చేలే. పైనకి అంటే మంది న్యాచురల్ ప్రాసెస్లో మనం చూస్తే అక్కడ పైన న్యాచురల్గా అయిపోతున్నాను నేను. ఎవరు సూయిసైడ్ చేసుకుంటారో వాళ్ళకి పైకి అయ్యలేదు. ఎలాంటి వాళ్ళ ఆయాసం ఉంటుంది, వాళ్ళు టెంపరీగా దాన్ని కట్ చేసుకుంటారు. పోనీ ఇక్కడికి వస్తామా, ఇక్కడ ఆహారం ఉంటుంది, నాకు ఆకలి అయితే ఉంటుంది, తినేక అయ్యలేదు. దానికే సూయిసైడ్ ఈజ్ మహాపాపము అంటే శాస్త్రంలో చెప్తారు. మనకేమైతుంది, ఈ ప్రపంచంలో కష్టమైనప్పుడు ఈ శరీరం ఉంటే కదా నేను చచ్చిపోతాను ఉంటాను అంటే మనము ఏమైనా చేసుకుంటామా? సో ఇట్స్ వెరీ మహాపాపం, దానికి అది చేసుకోకూడదు అనేది. ఇప్పుడు వాళ్ళకి ఉంటుంది అక్కడ. అప్పుడు ఆ రామకృష్ణ పరమహంసలు ఒక రూమ్లో ఉంటే అక్కడ ఎన్నోటు దయ్యాలు ఉండండి. ఆ రామకృష్ణ పరమహంసలు అడుక్కుంటా ఉన్నట్ట, మమ్మల్ని విడిగడే చేయించండి అని. అప్పుడు వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. అది రామకృష్ణ పరమహంసలకు ఉండే, శ్రీధర్ స్వాములకు ఉండే, ఆమెను ఇంకా వాళ్ళు రాఘవేంద్ర స్వామిలకు ఉండే. మీరు రాఘవేంద్ర స్వామి జీవన చరిత్ర చూడండి. వాళ్ళ పెండ్లాము వీళ్ళు సన్యాస దక్షిణ తీసుకున్న తక్షణం బాయిలో పొడి చచ్చిపోతారు. బ్రాహ్మణులు వాళ్ళకంతా గుర్తుంటుంది. వాళ్ళ యజమానులు చూస్తే అంతోటి జ్ఞానీలు. అప్పుడు చెప్తారు, పై నువ్వు దీన్ని చేసుకుంటువా నువ్వా అనిందే మంత్రం చేసిందే నీళ్ళని ఇట్లా చొంకిస్తారు. వాళ్ళకి న్యాచురల్ ప్రాసెస్ పోతుంది. అది పుణ్యం చేసిండు అలా. అందరూ అట్లా అయ్యేలే.
అది కొనాక అది వాళ్ళకి ఆయుస్ ముగిసే వరకు అట్లుండి ఆమని ఇంకా అది దా అదే వేరే ప్రాసెస్ కష్టం. దానికే సూయిసైడ్. సార్ రియలైజ్ అయిన ఎవరికైనా ఆ శక్తి ఉంటుందా సార్? లేకపోతే నాట్ నెసరీ, నాట్ నెసరీ. ಯಾವ సిద్ధిలు రాక ఉండొచ్చు. దానికోసమే వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ది రియలైజర్ సోల్. మా భగవత్పాదులను అడుగుతున్నాం, మీకేమైనా సిద్ధిలు ఉందా అంట. అచ్చా, ఆ సిద్ధిలు మాకేమీ లేదు. సచ్చిదానంద సరస్వతి స్వాములు అట్లే చెప్తారు. సిద్ధిలు వచ్చే సానా జుజ్బీ విద్య, ఎవరైనా నేర్చుకోవచ్చు. దానికి ఏమి ఇంత కష్టం పడాలన్నా. ఎనీ కాన్సన్ట్రేషన్ మెథడ్స్ విల్ లీడ్ యూ టు గెట్ సిద్ధిలు. కొన్ని ఆటోమేటిక్గా వస్తుంది వాళ్ళు చేసే సాధనలపైన, వాళ్ళ వెనకల సంస్కారాలపైన, అవన్నీను. అండ్ అది వచ్చే అంటే మనం పాడు చేస్తుంది గ్యారెంటీ. సిద్ధ మనకి ఈ ఈగో ఉంటేనే మనము మోక్షం చేసే అదే అర్చన మనకి. నేను నాది ఇంక దాని చెప్తే సిద్ధిలు పేరే ఎక్స్ట్రా వస్తే అవతతో ఇంకా వాడిని పెట్టకైతుంది, వాడిని జల్దీ పేడిస్తుంది అది. అలాంటి జస్ట్ లైక్ ఒక క్యాష్ ఉన్నట్లా, 1,00,000 క్యాష్ ఉంది మీ బ్యాంక్లో, మీరు యూజ్ చేస్తూ ఉండిపోండి, ఖర్చు అయిపోతుంది, ఫినిష్ అయిపోయి తిరగా మీరు దాన్ని సంపాదించేసి వేయాలి. అక్కడ సిద్ధిలు ఆతరా సార్ మరి పిశాచాలు ఇవి చూడాలి అంటే వీళ్ళకి ఓన్లీ అంటే రియలైజ్ అయ్యి సిద్ధులు ఉన్న వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది సార్. అంతే. సిద్ధిలో లేకుంటే వాళ్ళకి అదొకటి, ఇంకొకటి ఇది అంతే, సూక్ష్మ దృష్టి అంతే. అది కొంత సాధనలు చేసేదానికి వస్తుంది. బట్ ఇవన్నీ మనకు నెసరీనే లేదు. వద్దు. కానీ వాళ్ళకు అంత పవర్ ఉంటుందా సార్? మరి దాన్ని పవర్ ఏమట్లా పెద్ద పవర్ కాదు ఇది. ఇప్పుడు అట్లా ఎన్నో జనాలు అట్లా వాళ్ళు మస్తుగా చెప్తారు. అయితే వాళ్ళకి రియలైజ్ అయ్యిండలే. ఎప్పుడు రియలైజేషన్ ఈజ్ ది బెస్ట్ అండ్ గోల్. ఆమెను ఇంకా ఇప్పుడు కొందరు ఇట్లా వీళ్ళు ప్రవచనాలు చేసేవాళ్ళు ఏమంటారు, ప్రవచనకారులు మా గురువులను వచ్చి అడుగుతారు భగవత్పాదుని అంతా, మీరు సర్వజ్ఞ అంట చెప్తారు, ముక్తులైతే సర్వజ్ఞ, మీకు వాచ్ రిపేర్ చేసేకి వస్తుందా అంట అడుగుతూ ఉంటారు. ఇవన్నీ అడిగితే ఏమి వాచ్ రిపేర్ చేసేకి కావాలన్నా, వాచ్ రిపేర్ ఇచ్చేసేకి వస్తే వాచ్ రిపేర్ ఇచ్చేసేకి వస్తున్నాడు రియలైజ్డ్ సోదా. ఇప్పుడు మనకి ట్రైన్ ఇడిచేకి వస్తుందా అంట అడుగుతారు, ఏరోప్లేన్ ఇడిచేకి వస్తుందా అంట అడుగుతారు. ఏం చెప్పాలి అప్పుడు? దిస్ ఈజ్ నాట్ సర్వజ్ఞ. దెన్ విచ్ ఈజ్ సర్వజ్ఞ? యావది ఒకటి తెలిస్తే అన్నీ తెలిసినట్లయితుందో వాణ్ణి సర్వజ్ఞ అనేది. యావది ఒకటే. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు వాచ్ రిపేరీ చేసేవాడు కావచ్చు, వాడు వెనుకలు తొట్టుండే శక్తి ఏమి ఆత్మస్వరూపుడు. ఏరోప్లేన్ ఇడిచేవాడు కావచ్చు, ఏరోప్లేన్ రిపేరీ చేసేవాడు కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, సంగీతకారుడు కావచ్చు, వాళ్ళకి అన్నిటికీ వెనుకతో ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ద రూట్ కాజ్ ఈజ్ ఆత్మ. వన్స్ యూ రియలైజ్ హిమ్, యు ఆర్ దట్. అందులోపున నువ్వే ఉండేది. నేను ఇంకానే వాడికి ఆ విద్య వచ్చిండేది. అట్లా తీసుకుంటారు సర్వజ్ఞ అంటే. నాట్ దిస్ జుజుబీ. ఇది ఎగైన్ అంతఃకరణ ప్రత్యయాలు, మాడిఫికేషన్ ఆఫ్ ది మైండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరో ఒకరు కారు రిపేర్ చేసేకి వస్తుందా అంటాడు, అడుగుతారు వాడికి. నాకు వచ్చేలేదు అంటాడు వాడు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దిస్ అంటాడు. అప్పుడు వాడిని ఏం చేస్తాము, ఎక్కడ ఒక గ్యారేజ్లో ఇడిస్తాము, వాడు రిపేర్ చేసేది నేర్చుకుంటాడు. అక్కడంతా ఆటోమొబైల్ ఇంజనీరు ఏమైనా కానీ వాడికి అన్నీ వస్తుంది. అప్పుడు ఏమైతుంది, ఇక్కడ వాడు అంతఃకరణంలో ఆ నాలెడ్జ్ది మోడిఫికేషన్స్ అంతా కలెక్ట్ అయ్యి ఒక తొట్టుకుచో ఉంటుంది చిత్తంలో. ఇది కలెక్షన్ ఆఫ్ ది థాట్స్, మోడిఫికేషన్స్ అంతే. ఇప్పుడు వాడికి ఇప్పుడు ఏం గుర్తవుతుంది, ఓహో ఎక్కడ ఏమి ప్లగ్ దీనికి ఇక్కడ ఉంటుంది, అది స్టార్ట్ కాకుంటే ప్లగ్ క్లీన్ చేయాలా అనేది మనకు అంతే గుర్తుండేది. మనకు అది గుర్తుంటుంది, వేరేది ఇంకెక్కడ హెచ్చు తక్కువైతే వాడు రిపేర్ చేస్తాడు. ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ థాట్స్, బండల్ ఆఫ్ థాట్స్. ఒకనికి ఈ ఎలక్ట్రిక్ నాలెడ్జ్ ఉండొచ్చు, ఇంజనీరింగ్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్, డాక్టర్ నాలెడ్జ్, సైంటిఫిక్ నాలెడ్జ్, వంటలు చేసే నాలెడ్జ్ ఉండొచ్చు. ఎక్కడుంది ఇది? ఎక్కడుంది చెప్పండి? ఇది వ్యవహారంలో ఉందా, పారమార్థికంలో ఉందా? పారమార్థికంలో ఉందా? వ్యవహారికంలో. ఎక్కడ వ్యవహారికంలో?
అంటే వ్యవహారికం అంటే ఎక్కడ అంట మీరు చెప్తారు. కరెక్ట్, యు ఆర్ కరెక్ట్. మనం చేసే పనులు కానీ మనము అంటే ఆత్ముడు ఇవన్నీ వీటి మనసు బుద్ధి వీటికే ఉంటుంది. కరెక్ట్, మనసు బుద్ధి, కమ్ టు దట్. ఇది మనసు బుద్ధి లోపల ఉంటుంది. ఇప్పుడు మనసు బుద్ధి ఆత్మడా? కాదు సార్. ఇప్పుడు ఈ శరీరము నాకు ఈ తరం ఉంది, మీరు ఆడవాళ్ళు అయిండారు, ఇంకొకడు ప్రాణీలు అయింది. ఈ వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యాసం మనం పెట్టుకుంటే అదే తరం ఒకడు బుద్ధివంతుడు ఉండొచ్చు, దడ్డుడు ఉండొచ్చు, ఒకడు మంచోడు ఉండొచ్చు, చెడ్డుడు ఉండొచ్చు. ఇవి ఆత్మనికి సంబంధమే లేదు. ఆత్మని మీరు అడగండి, మంచోడు చెడ్డోడు ఉంటా అట్లంటే ఏమి వింటాడు? వాంట్లో నా మంచిది లేదు, చెడ్డుది లేదు, అవన్నీ లేని. ఇప్పుడు మీరు సూర్యుని దగ్గరికి పోయేసి మబ్బు అంటే ఏమేంటి అడగండి, మనం చెప్తాడా? వాడి దగ్గర ఉండేది వెలుగు ఒకటే, రెండు లేదు అట్లా. ఇవి డ్యూయల్స్ అంటాం మనం. ఇవి పేర్స్ ఆఫ్ ఇది ఆపోజిట్ పేర్స్ అంటాం మనం. పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్. సుఖమో దుఃఖమో, సుఖ దుఃఖ శోక మోహ రాగ ద్వేష లాభ నష్ట, శ్రీమంత్ సావుకారులు, బడుగులు, ఆరోగ్యవంతులు, రోగిష్ఠులు, సుందరులు, కురూపీలు, బుద్ధివంతుడు, దడ్డుడు, ఇవన్నీ ఆపోజిట్ వర్డ్స్ మనసుకు సంబంధపడుతుంటాయి. ఇవన్నీ వ్యవహారం అయిపోయా, ఇవన్నీ అనాత్మలు అయిపోయా. ఇవి ఆత్మనికి దీనికి సంబంధం ఏమైనా ఉంటా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అవస్థలకు ఆత్మకు సంబంధం లే. మీరు అడగండి ఆత్మని, ఏమప్పా బేకింగ్ స్టేట్ బాగున్నా అంటారు. అట్లా అంటే ఏమీ అంటాడు, మనకు అది అడ్రస్సే కొత్తలే. ఇప్పుడు సూర్యుడు వెలిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇది కర్ణాటక స్టేట్, అది ఆంధ్ర స్టేట్. మనం చేసుకోవడం ఇక్కడ. సూర్యుని అడగండి, కర్ణాటక స్టేట్ ఎట్లుంది అట్లంటే ఏమి అంటాడు? మనం చేసుకోండి. ఇది మీరు కర్ణాటక ఆంధ్ర అంటే చేసుకునే మొదలు అక్కడ ఏమైనా ఉండేమే? సూర్యుడు దానికింత మొదలు ఇంకా ఉండాడు. మీరు ఇప్పుడు దీని ఏమో చేసుకుంటే మీరు వానికి అడ్రస్సే కొత్తలే. అది కర్ణాటక వాడు, ఇది కర్ణాటక స్టేటు, దీనికి బాగా వెలిగిస్తాము, ఇది ఆంధ్ర స్టేటు తక్కువ ఇవ్వాలి అట్లేమైనా ఉంటేమే? నో. వీడు వీరప్ప, వీనికి తక్కువ ఎనర్జీ అలా. రామకృష్ణ పరమహంసలో మనకి జాస్తి ఎనర్జీ. నథింగ్ డూయింగ్ దిస్. అక్కడ అడ్రస్సే లేదు. మంచోడు చెడ్డోడు ఇక్కడ, ధర్మ అధర్మ, మంచిది చెడ్డది, ఇవన్నీ ఇక్కడిది, అన్నాత్మది, శరీరంది. ఇవి నిజంగా లేనేలే. పాము వెడెత్తుకుంది, పగ్గుము ఆ తోటని బాలుని ఎట్లెట్లంటా ఉంది, దానికి పండ్లుంది, అది కొరికితే విషము ఉంది, అంత ఇక్కడ నిజం గొత్తు. కానీ పగ్గుములు ఏమైనా ఉందేమే? ఆ పాముది ఏమైనా విషముందా పగ్గుములు? ఎలా రెండు లేదు, ఉండేదే పగ్గుము. పాముది ఏముంటుంది? మీరు పుడకాడితే చిక్కలేదు. ఇది ఎట్లా చెప్తారు? ఇప్పుడు మనకి శరీరం సత్యం కాదు ఉంటుంది శాస్త్రము, ఇవి యావది సత్యం కాదు ఉంటుంది. బ్రహ్మ సత్య, జగత్ మిథ్య అంటుంది. మరి 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 మీరు ఎట్లా చెప్తారు? దీని ఎట్లా చెప్తారు మీరు? నేను ప్రశ్న అడుగుతాను. ఈ శరీరం కానీ 19 కానీ అవస్థలో ఉండే అర్థం డజన్ కానీ ఇవి సత్యమా అంటే నేను ప్రశ్న అడుగుతాను. ఏమంటారు మీరు? కాదు సార్, ఎందుకంటే మరి స్లీప్ లోకి వెళ్ళినప్పుడు మనం ఇవన్నీ లేకుండానే నిద్రపోతాం. ఎగ్జాక్ట్లీ. చెక్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే. వద్దప్ప, డీప్ స్లీప్కి వచ్చేది వద్దు, డ్రీమ్ కనొద్దావలన వద్దు, వచ్చాల. మరి ఎక్కడుంది ఇది? నా అనుభవంలో ఇప్పుడు నాకు 24 hours లోపల 3 స్టేట్లు ఉంటుంది. పుట్టినప్పుడు ఇంకా సెచ్చే వరకు ఉండేది 3 స్టేట్లు. ఎవరైనా అడగండి. అది ఉంది అంటే ఒకట్లో ఉంది, ఇంకొకట్లో లేదు అంటే అర్థమేమి? డూ యూ సే దట్? ఉండింటే నా జట్లో మరి ఈ 3 స్టేట్లో కామన్గా యావతుందో దట్ ఈస్ యువర్ రియల్ నేచర్. అది సత్యంగా ఉంది అంటానండి, అంతే. ముగిసిపోయా. ఇట్లా మెజర్ చేస్తుందండి. ఆంజనేయునికి సిద్ధిలు ఉంది, అష్టసిద్ధిలు. ఇవన్నీ జూజివి సిద్ధిలు, అష్టసిద్ధిలు ఆంజనేయునికి. సన్న కావచ్చు, పెద్ద కావచ్చు, భారంగా కావచ్చు, లైట్గా కావచ్చు. ఇవి అణిమ, గరిమ ఇవన్నీ ఉంది. మగ ఒట్టు 8 సిద్ధిలు ఉంది, అష్టసిద్ధిలు అని చెప్తాము. ఇవన్నీ మనసుకు సంబంధపడుతుండే. వాళ్ళ మనసులో ఉంది, నా మనసులో లేదు. భగవత్పదలో
సాధన చేసే కొత్తలోపున వివేకానంద ఒక కాన్సన్ట్రేషన్ మెథడ్ ధ్యానం చెప్తారు. దాన్ని చేసి షురూ చేస్తారంట. ఒకటినే కూర్చొని కాన్సన్ట్రేషన్ చేయాలి, దాన్ని చేస్తూ ఉండింది. అప్పుడు వీళ్ళకి కొన్ని సిద్ధిలు వచ్చినట్లు ఆయనంట. ఒక ట్వండ్రి వెళ్ళినప్పుడు అప్పుడు ఒక అమ్మ వచ్చిందే, స్వామి నేను చాలా పొడవులు, నా దగ్గర ఉండేది ఒక 200 రూపాయలు ఉంది, 200 ఉంది అప్పటి కాలంకి. నేను ఒక ఆవు కొనుక్కోవాలనుకున్నాను. ఆ ఆవు కొనుక్కొని నాకేమైనా మంచిదైతే సరే, నాకేమైనా చెడ్డదైతే నేను పాడైపోయిస్తాను అంటుందంట. వాళ్ళు సరే ఇంత కళ్ళు మూసుకుంటాను, అట్లే కాన్సన్ట్రేషన్గా దాన్నే చూసుకొని వాళ్ళకి ఆన్సర్ అవుతుందంట. వద్దమ్మా తీసుకోవద్దు అని చెప్పారంట వాళ్ళు. అంతే, జస్ట్ 5 minutes ఈ కాన్సన్ట్రేటెడ్. అండ్ ఇది ఇంట్యూషన్ లోపల తొట్టినక ఇమీడియట్గా వస్తుంది. నో క్యాలిక్యులేషన్, నాట్ థింకింగ్ బై, ఇమ్మీడియట్గా వస్తుంది లోపల తొట్టినక ఆన్సర్. ఇంట్యూషన్ అంటాం, అది లోపల తొట్టినక వచ్చేది ఇది ఒక సిద్ధిని ఇంకా వచ్చేదే పెట్టుకోండి ఎక్కడికైనా కనుక. అని నాకు వాళ్ళు తీసుకోవద్దామంటారంటే 5 days ఇంకా ఆవు రైలు ట్రాక్లో చిక్కి చచ్చిపోయానంట. ఆ అమ్మ వచ్చిందే, స్వామి నన్ను కాపాడుతుంది మీరు ఉంటే కాళ్ళకి నమస్కారం చేసిపోయానంట. కొనకు అందరూ వచ్చి అడిగే షురూ చేసి, మా ఏనుము కలిసిపోయింది ఏంటా, నాకు ఈ ఆరోగ్యం కావాలా అంట. ఓహో ఇట్లుంటే నా సాధన అయ్యలేదు ఉంటానిందే. అక్కడికి ఆబద్దే ఆ సాధన విడిచి బేరతో పోతుంది అని చెప్తారు. మనము ఇది వచ్చి అంటే మనం పడవేస్తాం, తాకూడదు. దేవుని దగ్గర అడుక్కోవాలి, నాకు ఇట్లా విద్యలు ఇస్తుంది, అది తప్ప నాకు సిద్ధ నువ్వు కావాలా. అంత మనకి ఇష్టముంది ఆ దేవుని పైన అంటే మనకి చెక్. అట్లా ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు, బట్ ఇప్పుడు మనకు గుర్తాయా, ఇవి మోడిఫికేషన్ ఆఫ్ ది మైండ్. మన మైండ్లో అవన్నీ కలెక్షన్ ఏంటింది అంతే. ఎనీబడి కెన్ లెర్న్, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు. ఇప్పుడు నా మనసులో ఆ మ్యాటర్స్ అంతా కలెక్ట్ అయింటుంది, నేను చదివేది, చేసేది, వినేది, నా ఎక్స్పీరియన్స్ అంతా కలెక్ట్ అయింటుంది అంతే. పోనీ మీరు దాన్ని తీసుకొని నిద్రకు పోండి, చూస్తాం. నిద్ర లోపల యూ ట్రీట్ ఎనీబడి. మీకు యాళ్ళు మెడిసిన్స్ జ్ఞాపకం వచ్చాలే, అనాటమిక్ జ్ఞాపకం వచ్చాలి, ఫిజియాలే, నథింగ్. యాలా అవంతా మనసుకు సంబంధపడుతుండేది. సో దాన్ని ఇంకా దీనికి నాకు సంబంధమే లేదు. సో ఒట్లో సత్యం ఇంకా కూడా మనకి ఇవన్నీ ఉంటుంది. ఇవన్నీ యాస్ట్రల్ బాడీ ట్రావెల్, క్లైర్వాయన్స్, ఇవన్నీ చెప్తాం మనం. టెలిపతి బసవಣ್ణ వాళ్ళని మీకు చెప్పింది కదా, వాళ్ళు ఒకతోటి కూర్చో ఉంటారు, మీటింగ్ అవుతూ ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది సిద్ధిలు కొని ఇట్లంతా చేస్తారు. అది ఎన్నో మైలు దూరము ಯಾವುದೋ దేవస్థానంలో నా అగ్గంటు కొనేసి ఆ కర్టన్ అంటుకుంటే నేను ఆఫ్ చేస్తా ఉన్నాను అంటారు వీళ్ళు. అందరూ నొగేక్షోరం చేస్తారు. అది ఎన్నో 1 నెల 2 నెలలు అయ్యి మీకు అక్కడి ఇంకా మెసేజ్ వస్తుంది ఆ రాజుకి, ఇట్లా తావా ఇట్లా టైంలో ఇట్లా అయిపోయా అని. అంతే బసమన్న వాళ్ళు ఎప్పుడే చేస్తారు. ఇవన్నీ టెలిపతి, టీవీ, టెలిపతి, టెలివిజన్, ఆస్ట్రల్ ట్రావెల్, సూక్ష్మ శరీరంలో ట్రావెల్, క్లైర్వాయన్స్. మనము ఏరోప్లేన్లో ఎక్కడన్నా పోతే వాయన్స్, విషస్ అంతా చెప్తా ఉంటారు కదా. ఇవన్నీ ఏం కావాల్సినా కావచ్చు, ఇవన్నీ చూచిపి. సో వీ షుడ్ నాట్ గివ్ ఇంపార్టెన్స్. ఇది బ్రహ్మ చైతన్యలకు సిద్ధిలు ఉండే, బ్రహ్మ చైతన్యలకు ఉండే, మనకి సమర్థ రామదాసులకు ఉండే. ఇట్లా వాళ్ళు ఇవి వాళ్ళ కోసం ఎవద్దు యూజ్ చేసుకోవాలి, చాలా మంచిదానికి ఏమిటికైనా ఉపయోగించుకుంటారు. ఇట్లా అంతే వర్తు. వాళ్ళకి ఎవరినైనా చూస్తే కరుణే అయిపోయినప్పుడు వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారు, అంతే వర్తు. వాళ్ళ కోసరంగా ఎప్పుడు రామకృష్ణ పరమహంస సిద్ధిలు ఉండేమో వాళ్ళు చెప్తారు, మీ కాళీ ప్రత్యక్షమైంది, మీరు ఎలా అడుక్కోకూడదు, మీ క్యాన్సర్ వాస్కా అని నిందే. నాకు లేదు, నా కన్నడకు మీరిపోయింది, నా కన్నడకు మీరిపోతే నేను అడుక్కోవాలా, పారేస్తాను అరే అంట. శరీరము కన్నా వాళ్ళ శరీరానికి వచ్చిండేది క్యాన్సర్, నాకు కాదు, నా శరీరానికి. వై షుడ్ ఐ వర్రీ అంట. అట్లా మనం వీ షుడ్ థింక్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమొస్తుంది అంటే, చూడండి ఇవన్నీ ఇప్పుడు మనకి క్లీన్గా ఆన్సర్ చికెక్షూర్ అవుతుంది. సార్ మీ సైన్స్లో ఒక నేమ్ సార్, ఇప్పుడు ఒకటి కనిపెడతారు, ఓ సైన్స్ ಯಾವುದೋ ఒకటి కనిపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో డ్రాప్స్ మొదలు ఒక 5 ఇచ్చాలంటారు.
మూడు మాకు చెప్తా ఉండింది. ఆమెను ఇంకా 5కి వచ్చారు, ఆమెను ఇంకా అది ఏడాదికి ఒకసారి 2 ఏళ్ళకి ఒకసారి ఇట్లా చెప్తానే ఉంటారు. ఏం సార్ మీ ఇంట్లో ఒకటి లేదా అంటే అప్పటికి అది కరెక్ట్ అప్ప, ఇప్పటికి ఇది కరెక్ట్ ఉంటారు. అట్లే మీ ఆత్మస్వరూపులో మీరేమో ఆత్మ అంటారు, ఇంకెవరో బుద్ధిమంతులు వచ్చో ఇంకెవరన్నా పెద్ద ఋషులు వచ్చి ఇది ఆత్మ కాదు దానిపైన ఇంకొక ఆత్మ ఉంది అంటే అప్పుడేం చేస్తారు సార్ అంట ప్రశ్న అడుగుతారు. దీనికి ఏం చెప్తారు ఉత్తరం మీరు? ఐ వాంట్ ఆన్సర్. ఏం చెప్తారు దీనికి ఉత్తరం? అట్లా చేంజ్ కావచ్చు కదా, మీ ఆత్మను చేంజ్ కావచ్చు. అప్పుడు ఇంకేమో చెప్తారు, అప్పుడు దీన్ని విడిచిడలా ఇంకొక పెట్టుకోవాలా నేను, ఏం చేస్తారు? ఈజ్ ఇట్ పాసిబుల్? చేంజ్ అవనిదే ఆత్మ కదా సార్, ఆత్మనే చేంజ్ అవ్వదు. సరే థియరీ అయ్యా, మరి నాకెట్లా ఆన్సర్ కావాలా? మీ సైన్స్ అంతా చేంజ్ అవుతూ ఉంటుంది, ఎవరు కొత్తది వస్తుందో. ఇప్పుడు కాలం వీడే రాజుడు, ముందరికి ఎవడు రాజుడో ఎవడు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ నాకు వట్లే. కానీ ఎప్పటికైనా ఈ వేకింగ్ స్టేట్ డ్రీమ్ స్టేట్కి రాదు, డీప్ స్లీప్ స్టేట్కి రాదు. అది కాదు. ఇవన్నీ వ్యవహారం లోపల. ఇక్కడ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండల్లా ఒకటే. రెండోది కాలము, దేశము, కార్యకారణ భావము ఎక్కడుంటుందో దట్ ఈస్ టెంపరీ. వేకింగ్ స్టేట్లో కాలము, టైం, స్పేస్ అండ్ కాజేషన్ లేక మీరు మిస్కండి చూస్తాము, అయ్యలేదు. బట్ మేం చెప్పే పరమాత్మ తత్వుడు టైం అండ్ స్పేస్ అండ్ కాజేషన్ చిక్కేలేదు. హీఈస్ నాట్ ఇన్ ది టైం. ఆవిడ అంతట్లో ఉండడు, అది వేరే. వానికి టైం కాజేషన్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యవహారము ఉంటే చాలు, మీకు ఇది లేకుంటే మీరు మిస్కేక్ అయ్యలేదు. ఇప్పుడు నేను పుట్టుని ఎక్కడ, ఎప్పుడు, టైం, స్పేస్, ఎవరిని ఇంకా పేరెంట్స్ని ఇంకా కాజేషన్. ఆత్ముడు ఎవరిని ఇంకా పుట్టాలవాడు, ఎప్పుడు సాయాలవాడు, వాడు యావ కాలంలో లేదు, యావ దేశంలో లేదు. వానికి ఉన్న రూల్స్ ఏమీ లేదు. వాణ్ణి ఇంకా కాలదేశము పుట్టిండేది, వాణ్ణి ఇంకా అన్ని పుట్టిండేదే. వాణ్ణి ఇవి మెజర్ చేసేకైతుందా? అయ్యలేదు. అంతే. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఆత్ముడు కాల, దేశము, కార్యకారణ భావానికి లేదు. దానంతా సృష్టి చేసిండేదే వాడు. అన్ని సృష్టి అయిండేది ఆత్ముని ఇంకానే. ఇంకా వానికి ఇవన్నీ ఏమైనా బంధనాలు ఉందా అంట. ఇది ఇక్కడ ఈ ప్రశ్న వస్తుంది. సో ఇది మనకి అవుట్కోసమే ప్రపంచం సృష్టి అయినప్పుడు చేసిండే ఆత్మతత్వ వేదాలు, ఆ ఉపనిషత్తులు, అవన్నీ అవి అప్పుడుకు సత్యము, ఇప్పుడుకు సత్యము, ముందర సత్యము ఉంటుంది. దానికి దిస్ ఈస్ ది రీజన్. దిస్ ఈస్ బిహైండ్ టైమ్, స్పేస్ అండ్ కాసేషన్, బిహైండ్ వ్యవహార. అట్లా ఇప్పుడు ఇది ఎట్లా మనము దీన్ని చేయాలంటే, ఇప్పుడు ఒక లైట్ ఉంది, నేను ఎన్నోసారి చెప్పాను. ఇప్పుడు ఈ లైట్ వెలుగు లోపల రామకృష్ణ పరమహంసులు భగవద్గీత చదువుతారు, వీరప్ప దొంగతనం చేస్తాడు. ఇప్పుడు ఆ పుణ్యం ఏమైనా ఈ లైట్కి వస్తుందా? నా ప్రశ్న. పాపం ఏమైనా లైట్కి అంటుకుంటుందా? వస్తుందా? లేదు. లేదంతే. ఎలా అంటే అది ఊరికి కరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రిడ్జ్, మిక్సీ, రేడియో, టీవీ, ఫ్యాను, కరెంట్ వస్తూ ఉంది. ఇప్పుడు ఆ కరెంట్ని పోయిందే, మీరు నువ్వు ఎంత చల్లగిస్తావు కదంటే అడగండి, చెప్తాందేమో, చూస్తాము. అక్కడ ఆ చల్లగా అనేది ప్రశ్నే లేదు. ఉడుకు, హీట్ గాలిస్తువి నా ఫ్యాన్, మీరు ఎంత బాగా చిత్రాలు చూపిస్తువి, దానికి గోతే లేదు అది. అదే తర ಮತ್ತೆ నువ్వు బాగుండేది శబ్దాలు వినిపిస్తే రేడియోలో, దానికి గోతే లేదు. అట్లా ఆ వెలుగుని, కరెంట్ని కానీ అన్ని పనులు అవుతుంది. బట్ ఇట్స్ నాట్ అట్ ఆల్ కనెక్టెడ్ విత్ దట్. అట్లా దానికి అంటుకోనేది లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒకతావా 0 క్యాండిల్ బల్బు, ఇంకొకట 45, ఇంకొకటి 15 వాట్స్, ఇంకొకటి 60 వాట్స్, ఇంకొకటి 100, ఇంకొకటి ఫ్లడ్ లైట్. ఇప్పుడు 0 క్యాండిల్కు కరెంట్ అంతే ఫ్లో అవుతుంది, ఫ్లడ్ లైట్స్కు అంతే ఫ్లో అవుతుంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ
నా ప్రశ్న. ఇక్కడ డిఫరెన్స్. వర్డ్స్ అంటే మనకి ఒక్కొక్క మనిషి మనసు బుద్ధిని బట్టి. అంతే. ఇవుట్లోపున ఫిలమెంట్ అంతే, అవుట్లోపునే వ్యత్యాసం. ఇంకొక లైట్ రెడ్ కలరు, గ్రీన్ కలరు, యెల్లో కలరు ఏమేమో ఉంటుంది. ఇప్పుడు కరెంట్కి ఏమైనా కలర్ ఉందా? లేదు. అట్లా వీరప్ప మంచిచ్చేయని, లేకుంటే చెడ్డచ్చేయని, రామకృష్ణ పరమహంసలు మంచిచ్చేయని, దానికి అడిగితే అది అడ్రస్సే గొత్తలేదు. దానికి అవస్థలు అడగండి గొత్తలేదు దానికి. దీనికి దానికి గంధము ఇంత ఉండలే. ఇప్పుడు పగ్గం దగ్గరికి పోయింది పాము అంటే అడిగితే ఏం చెప్తుంది చెప్పండి? అది పాము నిజంగా లేదు. వీ షుడ్ గెట్ దట్ ఐడియా. ఇప్పుడు మనకు అది అర్థమవుతుందో లేదో గొత్తలే నాకు. I don't know how much you people are. Of course, you people are very nicely catching, answering. But మనకి ఇది మనం సాధన చేస్తా దీని విచారం చేస్తా పోతే ఈ ప్రపంచం నిజంగా లేదే. మరి నేను దీనేమి ఇట్లా నమ్ముకోనాను. అప్పుడు మీకు దీనిపైన అటాచ్మెంట్ ఉంటుంది కదా, ఆ బ్యాండేజ్ బాండ్ పైస్ లూజ్ అయిపోయి ఇంతే కావాల్సింది. మీకు వెనక ఒకసారి నేను చెప్పింది, దాన్ని మనము స్టడీ గ్రూప్లో చేసింది. వస్తువులు అవుతుంది, దాన్ని ఇంకా వచ్చే శీతము ఉష్ణము అది ఇంకో ఇంటి దగ్గరకు వస్తుంది. ఎప్పుడైతే ఈ శీతము ఉష్ణము ఆ వస్తువుల్ని నా ఇంద్రియాలు కాంటాక్ట్ చేసినప్పుడు నాకు ఈ శీతము ఉష్ణము, దాన్ని ఇంకా సుఖము దుఃఖము ఇక్కడ అంతఃకరణంలో మైండ్లో. ఇప్పుడు ఈ మూడు నిజం కాదు. అవతల వస్తువులు సత్యంగా ఉండవు, లేదు. పోనీ దాన్ని రికగ్నైజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ సత్యంగా ఉందా? లేదు. పోనీ దాని వెనుకలో ఉండే మైండ్ స్క్రీన్ అది సత్యంగా ఉందా? లేదు. మరి లేకుండే దాన్ని పెట్టుకొని ఏం మనం గోళాడతాము? కొనాకేం చెప్తారు? మొదలు ఎత్తుకుంటేనే ఆ సుఖ దుఃఖాలు అంటే ఆ ఉడుకు శీతము ఉష్ణము ఇవన్నీ ఆగమాపాయిలో వచ్చి పైడిస్తుంది. జస్ట్ తడుచుకో వివేకం. ఇంకా ఊరుకే తడుచుకునేది కాదు. దాని చెప్పే కృష్ణుడు వలన ప్రాణిలో తడుచుకుంటుంది. మనం డిస్కస్ అయింది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఆమెను ఇంకా ఎప్పుడు ఇవి వివేకం తడుచుకుంటా ఫస్ట్ స్టేజ్. ఎలా ఇప్పుడు నాకు ఈ సమ్మర్ లోపల సూర్యుడు రేగుతాము, చలికాలంలో వి అప్రిషియేట్, అరే సూర్యుడు ఉంటే బాగుంటుంది. చూడండి, ఇది వచ్చిపోయేది టెంపరీ, జస్ట్ యూ రెసిస్ట్ ఫర్ ఎ వైల్. సేమ్ ప్రిన్సిపల్ వి అప్లై ఇన్ ది మొగుడు పెండ్లం కానీ, అంతొమ్మండలు కానీ, తల్లిదండ్రులు కానీ. నౌ దిస్ హ్యాస్ గాన్. మొగుడు ఎంతే చెడ్డోడు కానీ పెండ్లాము దేవుని మాత్రం చూడాలా. ఇది నాట్ వన్ వే. ఇది ఎవరన్నా చెప్పాయంటే అంతా ఋషిమునిలు రాసింది, దానికే వన్ వే చెప్పేసిండ. నో, పెండ్లాం ఎంతే చెడ్డది మొగుడు దాన్ని దేవుని మాదిరి చూడాలా. ఇది ఎలా చెప్తారు? ఇట్లా ఆగమపాయిలు వచ్చిపోయేది. జస్ట్ వివేకం ఇంకా తడుచుకో. నీకు ఎప్పుడు వివేకం ఇంకా తడుచుకొని పేషెన్స్ వస్తుందో నీకు అదే సాధన. మన ఇంట్లో డైవర్స్ కాదు, దానికే 90 ఏళ్ళు నెక్స్ట్ మాకు ఇంక 7 జన్మాలు అవుతున్నా వీడే నాకు మొగుడు కావాలంటాడు కోసంటే సత్య హరిశ్చంద్ర. ఎంత సాధించాలి ఇక్కడ, ఎంత మనము పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సాధన. నెక్స్ట్ స్టేజ్ ఇవి అక్కడి ఇంకా వచ్చిండే దాన్ని ఇంకా వచ్చే సుఖ దుఃఖాలు అది కూడా టెంపరీ. ఆమెకి అక్కడి ఇంకా వచ్చే దీన్ని నిజంగా లేదు అంట మనం చూడాలా. పాము ఎక్కడుంది నిజంగా? అవస్థలు ఎక్కడుంది నిజంగా? కోనాకి ఈ అవస్థ లోపు నుండి అర్ధటజం ఎక్కడుంది నిజంగా? ఆధ్యాత్మిక 19 ఎక్కడుంది? ఆది భౌతిక నా చుట్టుముట్లో ఉండే 84 లక్షల జీవరాశులు ఎక్కడుండారో, ఆది దైవిక సూర్య చంద్ర నక్షత్రాలు 14 లోకాలు ఎక్కడుంది? లేదు. అన్ని భ్రాంతి, జగమే భ్రాంతి, జగమే మాయము అంటారు. సో ఇవి లేకుండేది మనం గంటలేసుకోవడం, దీన్ని విడిస్తే పైడిస్తుంది. సో అక్కడికి ఇక్కడికి నిలిచిపెడతామంట. ఓం శాంతి శాంతి శాంతి. జై గురు.